నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ్ లక్ష్మి, సేమ్ టైం షాదీ ముబారక్ పథకాలపైన తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత పథకాల అమలును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం తదుపరి విచారణ వరకు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పథకాల కింద చెల్లింపులు చేయొద్దంటూ తాత్కాలికంగా స్టే విధించింది. అయితే ఈ పథకాల అమలు నిమిత్తం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోల అమలుపైన స్టే విధించింది కోర్టు. ఈ జీవోల ఆధారంగా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఎట్లాంటి చెల్లింపులు చేయొద్దని తేల్చి చెప్పింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ తన వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ ఈ పథకాల అమలు కోసం జారీ చేసినటువంటి జీవోలకు రాజ్యాంగ బద్ధత లేదన్నారు. మోరోవర్, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ చట్టం ద్వారా కూడా ఈ 2 పథకాలకు ఎప్పుడూ మద్దతు లేదని, అంతేకాకుండా కార్యనిర్వహణ వర్గం విధానాలు రూపొందించడం, అర్హత ప్రమాణాలు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏవైతున్నాయో వాటన్నిటి పరిమితులను నిర్ణయించడం వల్ల ఈ శాసన విధులు అతిక్రమించింది అంటూ పిల్ దాఖలైంది. ఇట్లా నేపథ్యంలో తాత్కాలికంగా ఈ పథకం రద్దయింది అనేది కనిపిస్తోంది. తాత్కాలికంగా అప్పటి వరకు అంటే హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ జరిగే వరకు తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ప్రస్తుతానికి స్టే విధించింది. అయితే ఇక్కడే రాజకీయంగా ఒక పెద్ద అంశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అమలు చేసినటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పుడు మధ్యలో ఎందుకు ఇట్లాంటి చట్టపరమైనటువంటి సవాళ్ళు వస్తున్నాయి? గతంలో ఎందుకు ఈ సమస్య రాలేదు? ఇప్పుడే ఎందుకు ఈ చర్చ వస్తోంది? గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకానికే మధ్యలో ఇట్లాంటి అడ్డంకులు వస్తే మరి ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు, అంటే హామీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పరిస్థితి ఏమిటి? వాటి విషయంలో కూడా ఇక మళ్ళీ పిల్లులు దాఖలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీలు మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, అఫ్కోర్స్ ఫ్రీబీస్ ఎప్పుడు కూడా మంచిది కాదు, బట్ ఈ పథకాల అమలుకు ఇక దారి లేదా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ విషయంలో కనిపిస్తోంది. మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లే ముందు మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎందుకు ఇప్పుడే ఈ సమస్య వచ్చింది? ప్రభుత్వం మీద భారం పడుతోందా? ఇది హైకోర్టు నిర్ణయాన్ని, హైకోర్టు ఇచ్చినటువంటి తాత్కాలిక స్టేని ఎట్లా చూడాలి? శ్రీకాంత్, 2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పై నిన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 సంవత్సరాల పాటు అమలైనటువంటి ఈ పథకానికి ఈ కోర్టు నిన్నటితో బ్రేకులు వేసింది. ఇది కేవలం తాత్కాలిక బ్రేక్ మాత్రమే, పూర్తిగా దీన్ని ఉపసంహరించలేదు. కేవలం దీనికి సంబంధించిన విషయంలో రాజ్యాంగ బద్ధత లేదు. ఈ యొక్క జీవోలను మాత్రమే ఏర్పాటు చేసి, జీవోలను విడుదల చేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వడం ఇది రాజ్యాంగంగా విరుద్ధంగా ఉంది అంటూ కూడా విజయ్ గోపాల్, ప్రముఖ న్యాయవాది విజయ్ గోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించినటువంటి జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ప్రస్తుతం అయితే దీన్ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి చెల్లింపులు చేయడానికి వీల్లేదంటూ కూడా నిన్న హైకోర్టు షాదీ ముబారక్తో పాటు కళ్యాణ లక్ష్మి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అట్టడుగులో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క వివాహంలో అంటే పెళ్లిళ్ళు జరుగుతున్నటువంటి వారికి ఒకేసారి ఆర్థిక సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వము వారికి చెల్లిస్తూ ఉంటుంది. సుమారు 12 సంవత్సరాల పాటు, ఇప్పటికీ 2014 నుంచి ఇప్పుడు 2026 అంటే సుమారు 14 సంవత్సరాలు, అంటే 13 సంవత్సరాల వరకు అమలవుతున్నటువంటి ఈ పథకంలో ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళడం కొంత అటు రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చాంశం మారింది. ప్రస్తుతం ఇది రాజ్యాంగ బద్ధత లేదు, జీవోల ద్వారా ఈ చెల్లింపులు చేయడం రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దీనిపై వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి, ఈ చెల్లింపులని ఆపాలి. ఎందుకంటే ఒక చట్టాన్ని తీసుకురావాలంటే అటు శాసనసభలోనూ శాసన మండలిలోనూ తీర్మానం చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన విషయంలో కావచ్చు, షాదీ ముబారక్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం తీసుకురాలేదు. కేవలం క్యాబినెట్ ఆమోదం తెలిసింది. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అది జీవోలను తీసుకొచ్చారు. జీవో ద్వారా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారు. పాయింట్ ఏంటంటే సునీల్, ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ల పైన కోర్టు ఏమంటుందంటే ప్రశ్నిస్తోంది. ఈ పథకం ఇప్పుడు అవసరమా కాదా అన్నది కాదు, శాసనసభ ఆమోదం లేకుండా జీవోలతోటి ఇంత పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని కొనసాగించడం కరెక్టా కాదా అన్నది
కోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే ఇన్నేళ్ల నుంచి గత 2014లో మొదలైనటువంటి పథకం 2026 వరకు కూడా నడిచింది. సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొంత డీలే ఉందేమో, కొంత లేట్ నడుస్తుందేమో. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడే ఎందుకు న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చాయి, ఇంతకాలం ప్రభుత్వం దీనిపైన ఏం కసరత్తులు చేసింది అన్న లైన్ కూడా ఆలోచించాలి కదా. ప్రభుత్వం వర్షన్ ఎట్లా చూడొచ్చు? ఎస్, ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది. ఎందుకంటే ఇది క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కోర్టులు కూడా క్యాబినెట్ తీర్పై ప్రశ్నించడానికి కొంత వెసులుబాటు అయితే ఉండదు. ఎందుకంటే మనం లీగల్గా ఉన్నప్పుడు కూడా కొన్ని లీగల్ పాయింట్స్ చూసినట్లయితే అది రాజ్యాంగబద్ధత లేదు, చట్టసభల్లో ఆమోదం పొందలేదని పిటిషనర్లు లేవనెత్తినటువంటి అంశాలతో పాటు ఏకీభవించింది కోర్టు. కానీ ప్రభుత్వ వాదనను మాత్రం ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనేది అది రాష్ట్ర ప్రభుత్వము విచక్షణాధికారం. అది ఎప్పుడు అమలు చేయాలి, ఎప్పుడు అమలు చేయొద్దు, అది అమలు చేయాలా, దాని క్యాబినెట్ అప్లో ఉంటుంది, క్యాబినెట్ ఆమోదం ఉంటుంది, అది అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ కోర్టులు కూడా అంటే న్యాయస్థానాలు కూడా ఇది రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే దానిపైనే డిఫెండ్ చేస్తూ ఇప్పుడు ఈ స్టేని విధించింది. మిగిలిన తర్వాత ప్రభుత్వం మరి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది, కౌంటర్ కూడా దాఖలు చేస్తుంది. ఎందుకంటే 2014లో అప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఎక్కడ కూడా వాటిని ఉపసంహరించలేదు, వాటిని కంటిన్యూ చేస్తూనే ఉంది. అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ సమయంలో పిటిషన్ వేయడం పట్ల కొంత విమర్శలు, అటు రాజకీయ విమర్శలు అయితే పెద్ద ఎత్తున తలెత్తున్నాయి. కోర్టులు కూడా అది సునీల్ విధానాల్లో గతంలో 2026లోనే మార్చిలో బీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలు అమలవుతా అన్నటువంటి నమ్మకం లేదు, వీటికి చట్టబద్ధత తీసుకొస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపైన సో ఇప్పటికీ అంటే 6 గ్యారెంటీల విషయంలో కూడా కొన్ని అనుమానాలు రావచ్చు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది, ఆర్థిక భారం పడుతోంది. ఇది కోర్టు నుంచి వస్తున్నటువంటి పాయింట్. సో ఇప్పుడు వీటి చట్టబద్ధత కల్పించడానికి గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు మళ్ళీ బలంగా ప్రతిపక్షం తీసుకునేటువంటి అవకాశం ఉంది అంశాన్ని. ఎస్, ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి అంశాల్లో కోర్టులు కొంత జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదనేటువంటి విమర్శలు కూడా అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా అటు 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలుకు సంబంధించిన అంశాలు కావచ్చు, అది ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది, ఎప్పుడు అది అమలు చేస్తుందా, అసలు అమలు చేయడం లేదా, మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ పిటిషన్లు వేసి స్టేలు తెస్తారా, ఇది కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఒకటే చెప్తుంది, ఇదంతా కూడా కావాలనే ఇటు రాష్ట్ర ప్రభుత్వము కావాలనే తమ పథకాలని అదే గతంలో వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ని పూర్తిగా ఎత్తివేసే కార్యక్రమంతో పాటు మరోవైపు ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకుండా ఇదొక ఉదాహరణగా తీసుకొచ్చే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఎండగడతాము, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తాను. ఏదేమైనప్పుడు కూడా ఈ పిటిషన్ మాత్రం మళ్ళీ జస్టిస్ శ్రావణ్ కుమార్ బెంచ్ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ అప్పట్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ అప్రూవల్ వీటన్నిటికీ కౌంటర్ రూపంలో సబ్మిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఈ స్టే ఏదైతే ఉందో సో ఇది రద్దు కాలేదు, స్టే మాత్రం ఇచ్చింది. మళ్ళీ సెప్టెంబర్ 9కి దీనిపైన విచారణ జరపడానికి వాయిదా వేయడం జరిగింది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకం కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో 51,000 నుంచి 1,116 రూపాయలకు పెంచుతూ దఫల వారీగా పెంచుతూ రావడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన కోర్టు చట్టబద్ధత లేదు, జీవోల ద్వారా ఇచ్చారంటూ ఒక పిల్ దాఖలు చేస్తే దానిపైన ఈరోజు స్టే విధించింది కోర్టు. సో మిగతా వాటి పరిస్థితి ఏంటి? సో వాటికి చట్టబద్ధత ఉంటుందా? రేపొద్దున వాటి పరిస్థితి కూడా అంతేనా? కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. సో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది తెలంగాణలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వానికి రాని చిక్కులు ఈ ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నాయి? సో జీవోలతోటే పథకాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి 6 జీవోలు కూడా 6 గ్యారెంటీలు కూడా జీవోలతోనే నడుస్తున్నాయి. మరి వీటికి కూడా చట్టబద్ధత వస్తుందా, లేదంటే అవి కూడా రేపొద్దున కోర్టుల్లో ఆగిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? శ్రీకాంత్ గారు, తెలంగాణలో తలెత్తినటువంటి ఈ సమస్య భవిష్యత్తులో దేశంలోనూ లేదా వివిధ రాష్ట్రాల్లోనూ అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రశ్నించే విధంగా ఉన్నది అనేది ముందుగా మనం గమనించాలి. ఇది ఒక నాంది పలికింది. దీనికి అంతిమంగా న్యాయ వ్యవస్థ ఏ విధంగా ముగింపు పలుకుతుందో మనం ఊహించలేం. కానీ ఇటువంటి పథకాలను గురించి ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రారంభమైంది, రాబోయే రోజుల్లో కూడా నడుస్తుంది.
ఈ పథకానికి సంబంధించి మరి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయమన్నప్పుడు ఎందుకు దాఖలు చేయలేదు అనేటువంటి ప్రశ్నకు వచ్చేసరికి అనేక అనుమానాలు తలెత్తుతున్న మాట వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు రెండు రకాలు. చట్టబద్ధంగా అంటే చట్టాల ద్వారా అమలు జరుపుతున్నటువంటి పథకాలు కొన్ని, లేదా ఇప్పుడు షాదీ ముబారక్ లేదా కళ్యాణ జీవోల లక్ష్మి ద్వారా హామీల ద్వారా జీవోల ద్వారా అమలు జరుపుతున్నటువంటి పథకాలు రెండో తరగతి. ఇప్పుడు ఆహార భద్రతా చట్టం యూపీఏ హయాంలో ఆహార భద్రతా చట్టం కింద ఎవరైనా మేము ఆకలితో ఉన్నాము, మాకు కొనుగోలు చేసే శక్తి లేదు అని ఆహార భద్రతా చట్టం కింద ఒక హక్కుగా ఆహారాన్ని సమకూర్చమని అడిగేటువంటి రైట్ జనాలకి ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి. అదేవిధంగా గతంలో మరేగా ఇప్పుడు యూబీ రామ్జీ పథకం కూడా అది కూడా చట్టబద్ధమైంది. అవును, దానిలో కూడా సరే 100, 120, 150 ఎన్ని రోజులు అనేటువంటిది సంఖ్యను పక్కన పెట్టేట్లయితే పని చూపించండి అనే అడిగేటువంటి హక్కు ఇచ్చింది. కానీ వృద్ధాప్య పెన్షన్స్, లేకపోతే గతంలో రైతు బంధు, రైతు భరోసా, లేదా పిఎం కిసాన్ యోజన, లేదా ఆరోగ్యశ్రీ ఇట్లాంటి పథకాలకు ఇవేవి కూడా చట్టబద్ధంగా అమల్లోకి వచ్చినటువంటివి కాదు. ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చినటువంటి జీవోలు. అందువల్ల ఇలాంటి వాటిని ఇప్పుడు దీన్ని గనక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇలాంటి వాటి మీద అన్ని రాష్ట్రాల్లోనూ పిల్స్ దాఖలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల భాగంలో ఇలాంటి సంక్షేమ పథకాలు అంటే ప్రజల యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరిచేటువంటిది లేదా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని సాగించేందుకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు జరపాలి అనేటువంటిది మన ఆదేశిక సూత్రాల్లో ఇచ్చారు. అయితే వాటిని హక్కులుగా పొందుపరచలేదు ఆ రోజు. అవును, ఎందుకు అంటే ఆనాడు దేశంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను గమనంలో ఉంచుకొని వెసులుబాటును బట్టి వీటిని అమలు జరపాలి అనేటువంటి అవకాశం ఇచ్చారు. 80 సంవత్సరాలు కావస్తున్నా కానీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలో ఉన్నా, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా కానీ ఆ సూచనలను అమలు జరపడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఏమిటి ఒక ప్రధానమైనటువంటి సూచన అంటే అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఆదాయ అసమానతలు, సంపద పంపిణీలో అసమానతలను తగ్గించాలి అనేటువంటిది ఆదేశిక సూత్రాల్లో చెప్పారు. అలా చేయకపోవడం అనేటువంటిది నిజంగా ఇది ఒక రాజ్యాంగాన్ని ధిక్కరించడం కిందనే ఏ పార్టీ అయినా కానీ. అవును, మరి అటువంటి పరిస్థితుల్లో దేశంలో జనజీవన పరిస్థితులు, ముఖ్యంగా పేదవాళ్ల పరిస్థితులు లేదా మధ్యతరగతి పరిస్థితులు దిగజారుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు అనేటువంటివి వచ్చాయి. మొదటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి పథకాలు ఏమీ లేవు. ఎందుకు ఇప్పటికి వచ్చాయంటే ఆర్థిక అసమానతలు పెరగటం, దేశంలో సమాజంలో అసంతృప్తి పెరగటం అనేటువంటిది దీనికి మూల కారణం. అందువల్ల ఇప్పుడు ఇది తలెత్తినటువంటి ఈ సమస్యని మరి పార్లమెంట్ లో చర్చిస్తారా, లేకపోతే అసెంబ్లీలో చర్చిస్తారా, ఎట్లా చర్చిస్తారు, ఏమిటి, దీనికి ఏ విధంగా దీన్ని కొనసాగిస్తారా లేకపోతే నిలిపివేస్తారా అనేటువంటి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పెద్ద చర్చకు మాత్రం నాంది పలికింది తెలంగాణ. కరెక్టే సార్, అంటే మీరు అన్నట్టు పెద్ద చర్చకు నాంది పలికింది. బట్ ఇక్కడ సార్ అంటే ప్రజల కోణం, ఎందుకంటే ఉచితాలు అలవాటు పడిపోయారు, ప్రభుత్వాలు పార్టీలు అలవాటు చేశాయి. సో ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, సో వాళ్లకు ఎంతో కొంత ఆసరగా ఉంటుంది అన్నది వాళ్ళ వైపు ప్రజల నుంచి కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశం. మరి తమిళనాడు తరహాలో టీవీలు, గడియారాలు, వాచ్లు, ఫ్రిడ్జ్లు ఆ స్థాయిలో అయితే తెలంగాణ లేవు అదృష్టం కొద్దీ. అట్లాంటి పరిస్థితి రావద్దని కూడా కోరుకోవాలి. బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ పొలిటికల్ అంశంగా చూసుకుంటే సో బీఆర్ఎస్ పార్టీతో అయ్యింది, కాంగ్రెస్ పార్టీతో కావట్లేదు అనేది ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. రేపు పొద్దున ప్రతిపక్షం కూడా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ప్రకటించారు. వీటికి చట్టబద్ధత ఉందా, చట్టబద్ధత తీసుకురండి, చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ని బేస్ చేసుకుని రేపు పొద్దున 6 గ్యారెంటీల్లో కూడా మహిళలకు పెన్షన్ ఉంది,
సో మిగతా ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ బిల్ సంబంధించినటువంటి అంశం ఏంటి, ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఏంటి, ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలే. సో వీటిని జీవోలు, వీటి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సో వాటి విషయంలో కూడా కొంత సందిగ్ధత వస్తుంది కదా. ఇవే కాదు, మీరు చెప్పినవే కాదు, తెలంగాణలోనూ లేదా మరికొన్ని రాష్ట్రాల్లో అమలు జరుపుతున్నటువంటి ఉచిత విద్యుత్తు, రైతాంగానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం కూడా అలాంటిదే. అవును అవును, దానికేమీ ఎక్కడ చట్టబద్ధత లేదు. అవును. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోల ద్వారా లేదా వాటికి బడ్జెట్లలో డబ్బులు కేటాయింపుల ద్వారా జరుగుతున్నవి తప్ప ఇవేవి చట్టబద్ధమైనవి కాదు. అందుకని సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి మౌలిక లక్షణం ఏంటంటే వాటిని ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. సంక్షేమ పథకాలు అమలు జరపాలని అడిగేటువంటి హక్కు మన రాజ్యాంగం మన పౌరులకు ఇవ్వలేదు, ఆదేశిక సూత్రాల్లో చెప్పినట్టుగా. అందుకని కొంతమంది ఏంటంటే ఇది హక్కు అనుకుంటున్నారు, హక్కు కాదు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందంటే దాని అర్థం ఏమిటి? ఇది హక్కు కాదు, సంక్షేమ స్కీము. ఈ స్కీమ్ని ఎట్లా అమలు జరుపుతున్నారు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ చేశారు కనుక స్టే ఇచ్చండి. అదే హక్కు. ఆహార భద్రతా హక్కుని ఎవరైనా సవాల్ చేశారనుకోండి, అది దాన్ని కోర్టులను నిలిపివేయడానికి లేదు. ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసింది, ఆ చట్టం ప్రకారం అమలు జరుపుతా ఉంది. అందుకని ఆ తేడాన్ని మనం గమనించినప్పుడు ఇది రాబోయేటువంటి రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు ప్రకటించేటువంటి పార్టీలకి లేదా అమలు జరపడం, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు గతంలో మరి సూపర్ 6 కి చట్టబద్ధత ఏమన్నా ఉంటుందా అని బీఆర్ఎస్ నాయకులు అడిగారు, పార్టీ అడిగిందని. మరి వాళ్ళ హయాంలో అటువంటి చట్టబద్ధత ఏం కల్పించలేదు కదా అనేక పథకాలకి. రైతు బంధుకు కూడా చట్టబద్ధత ఏమి లేదు, దానికి ఒక స్కీమ్. సార్ 1 సెకండ్ సార్, కోటేశ్వరరావు 1 సెకండ్. జనార్దన్ గారు ఉన్నారు, ప్రముఖ న్యాయవాది, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. జనార్దన్ గారు నమస్తే. 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 సో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ జీవోల ద్వారా విడుదల చేస్తున్నటువంటి నిధులు ఏవైతున్నాయో వీటిపైన హైకోర్టు స్టే విధించింది. సో మళ్ళీ సెప్టెంబర్ 9వ తారీఖు రోజు తుది విచారణ జరగబోతుంది, అప్పుడు తుది తీర్పు రాబోతుంది. సో ఇది కేవలం ఇక్కడి వరకే చూడాలా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వానికి లేని సవాళ్లు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వస్తున్నాయి అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే కనుక మిగతా 6 గ్యారెంటీలు కూడా ఇలాంటి జీవోలపైనే ఆధారపడి ఉన్నాయి, వీటికి చట్టబద్ధత ఎక్కడా లేదు. సో చట్టబద్ధత దిశగా ఈసారి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఒకవేళ తీసుకుంటే అంతా ఆ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ఖజానాలో ఉందా? ఎట్లా చూడాలి జనార్దన్ గారు? ఇది గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా వెల్ఫేర్ స్టేట్. అది ప్రజలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి స్కీములు చేసే వాళ్ళకు రైట్ ఉంటుంది గవర్నమెంట్ కి. దాన్ని మీరు కోర్టులు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ చేయవు జనరల్ గా. దీంట్లో ఏంటంటే లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరుగుతుంది. దీంట్లో అనర్హులకు కొంతమందికి దీని స్కీమ్ ద్వారా డబ్బులు పొందుతా ఉన్నారు, అన్ని దాని కొంత మిస్యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఒక కోర్టును ఆచరించడం జరిగింది. దాంట్లో ఏంటంటే మిస్యూజ్ కు ఏదైతే ఉందో దానికి ఒక మెకానిజం ఉండాలని చెప్పేసి కోర్టు చెప్తుంది ఫైనల్ గా. మాకు ఉన్నంత వరకు స్కీమ్లని ఎప్పుడు కూడా కోర్టు వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ఎప్పుడు కూడా అడ్డుకోదు. జనరల్ గా ఈ మిస్యూజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టే ఇచ్చి ఉండొచ్చు, బట్ ఫైనల్ గా కోర్టులు స్కీమ్ల దృష్ట్యా అడ్డుకోవడానికి లేదు. చట్టబద్ధత ఏదైతే పార్లమెంట్ కు అసెంబ్లీలకు ఉన్న పవరే అది. సార్ ప్రస్తుతానికంటే ఈ బిల్ వాదనేంటి? సో పాయింట్ ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఏవైతున్నాయో వీటికి ప్రత్యేక చట్టం లేదు, బట్ అయినా ప్రభుత్వం జీవోలతోటి ఈ పథకాలని కంటిన్యూ చేస్తోందన్నది ప్రస్తుతానికి బిల్లో ఉన్నటువంటి వాదన. సో దీంట్లో ఏంటి అంటే వాటి అర్హతల కోసం మాట్లాడుతున్నారా, అంటే వాటికి వయోపరిమితి కోసం మాట్లాడుతున్నారా? సో ఎట్లాంటి అంశాలపైన ఈ చర్చ నడుస్తుంది ప్రస్తుతానికి? అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ స్కీమ్ క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే జీవో వస్తుంది. అదంతా చట్టబద్ధత చేయాలంటే పెద్ద మ్యాటర్ కాదు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఒకటే రోజులో పాస్ చేయగలుగుతారు, ఎందుకంటే మెజారిటీ గవర్నమెంట్ కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. సో కాకపోతే ఏంటంటే ఈ లార్జ్ స్కేల్ మిస్యూజ్ ఉందనేది అలా పాయింట్. దాన్ని ఏ రకంగా దానికి కొంత మెకానిజం డెవలప్ చేసి ఎవరైతే అనర్హులకు పోకుండా ప్రభుత్వ ఖజానా పబ్లిక్ ఎక్స్చెక్కర్ పెద్ద ఎత్తున లాస్ అవుతుందనేది వాళ్ళ పాయింట్. సో దీని విషయంలో గవర్నమెంట్ కొన్ని మార్గదర్శకాలు రూపొందించి స్కీమ్లను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు స్టే ఎంతవరకు అంటే ఆ మిస్యూజ్ అనేది దానికి ఒక మెకానిజం రూపొందించాలనే ఉద్దేశంతో వచ్చే స్టే, కానీ వెల్ఫేర్ స్కీమ్లని ఎప్పుడు కూడా కోర్టులు అడ్డుకో.
అంటే గత ప్రభుత్వంలో కూడా ఈ పథకాలు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం కొన్ని కంటిన్యూ చేస్తోంది, ఇంకొన్ని కొత్త పథకాలను అమలు చేసింది. సో నా లెక్కను చూస్తే కనుక ఆ పథకాలకు కూడా చట్టబద్ధత ఎక్కడ లేదు. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి ఈ సంవత్సరం మార్చిలో కూడా ప్రతిపక్షం ఒక చర్చ తీసుకురావడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని పొలిటికల్గా చెప్పనట్లా, బట్ ఇది లీగల్గా చూసుకుంటే మిగతాకు సంబంధించినటువంటి పథకాలకు కూడా ఇవే పరిస్థితులు ఎదురవుతాయా? ఇంకా తెలంగాణలో మహిళలకు పెన్షన్ 2,500 రూపాయలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, లేదంటే రైతు భరోసా ఇప్పటికీ పెండింగ్లో, ఇంకా 3-4 పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఇంకా క్వశ్చన్ మార్క్సే కనిపిస్తున్నాయి. సో ఇది ఒక నాంద్ అనుకోవాలా? మిగతా వాటికి కూడా ఇవే సీన్ రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, లేదంటే ప్రభుత్వం ఈ కౌంటర్గా ఇంకేమైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? దీంట్లో ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి. ఏదైతే వెల్ఫేర్ స్టేట్ సంబంధించి గవర్నమెంట్ చేసే స్కీమ్లకు ప్రభుత్వాలు అడ్డుకోరాదు అనేది ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ గా ఉన్నది. అది ఎప్పుడు ఇంటర్ఫియర్ కావాలి, కేవలం అది కొంత పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీద బర్డెన్ పడుతుంది, వాళ్ళకు మిస్యూజ్ అయిపోయిన పాయింట్ మీద తప్ప నీకు బడ్జెట్ ఉన్నా లేకున్నా కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు. యాక్చువల్ గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలకు సంబంధించిన స్కీములు వాళ్ళు చేసుకుంటూ బడ్జెట్ ఉందా లేదా అనేది వాళ్ళ డొమైన్ పరిధి, కానీ కోర్టుల పరిధి కాదు. పైసలు లేకుంటే వాళ్ళు అప్పులు చేస్తారా ఏం చేస్తారా అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ కోర్టులు మీరు అప్పులు చేయదు, ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్ పెట్టొద్దు అనేది ఎక్కడ కూడా చెప్పొద్దు, చెప్పడానికి రైట్ కూడా లేదనేది సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ సారాంశం. సో కొంత ఏంటంటే మిస్యూజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టే ఇచ్చి ఉండొచ్చు తప్ప ఎక్కడ కూడా ఈ చట్టబద్ధత ఉందా లేదా అనేది కోర్టు పరిధిలోకి రాదు. ఒకవేళ కోర్టు పరిధి ఇది మెజారిటీ గవర్నమెంట్, దాంట్లో చట్టం చేయడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దానికి నార్మల్ గా ఉన్న మెజారిటీ గవర్నమెంట్ కాబట్టి బిల్లు పెడితే పాస్ అయిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. చట్టబద్ధత కూడా నాట్ నెసెసరీ, జీవో ఇస్ ఎనఫ్. సార్ ప్రభుత్వం బిల్లు పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే ప్రతిపక్షం కూడా ఈ అంశం మీద గట్టిగా ఫైట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి దొరికేటువంటి వెపన్ ఇది కనుక. సో లేకపోతే ప్రైవేట్ బిల్ ఏమైనా తీసుకొచ్చే ఛాన్స్ ఉండొచ్చా? ఉండొచ్చు. మేబీ వాళ్ళు దీనికి చట్టబద్ధత కల్పించాలా, దీంట్లో మన ప్రభుత్వంలోనే వ్యతిరేకత ఉన్నది కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించాలంటే దీనికి మెజారిటీ బిల్లు ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ కనుక అట్లా కనుక వస్తే ప్రభుత్వానికి సవాల్ ఎదురైతే బిల్ పెట్టాల్సి వస్తుంది, బిల్ పాస్ చేయాల్సి వస్తుంది, దానికి చట్టబద్ధత కూడా వస్తుంది. నార్మల్ గా అయితే లీగల్ గా జీవో ఇస్ ఎనఫ్. ఒక స్కీమ్లన్నిటికీ చట్టబద్ధత చేయాల్సిన అవసరం లేదు, ఒక జీవో ద్వారా స్కీమ్లని రూపొందించు. థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే 2014 నుంచి ఉన్నటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, సో ప్రస్తుతానికి హైకోర్టు దీనిపైన స్టే విధించింది. సెప్టెంబర్ 9న తుది తీర్పు రాబోతుంది. సో ఆ రోజు మళ్ళీ విచారణను వాయిదా వేయడం జరిగింది. బట్ ఇక్కడ రాజ్యాంగ పరంగా కూడా ఇవి ఇట్లాంటి పథకాలు నడవవు. ఎందుకంటే 2014-15 నుంచి 2025-25 మధ్యకాలంలో ఇదంతా కూడా ఒక ప్రజాధనం నుంచి ఈ పథకం కోసం దరిదాపు 13,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. సో ఇది రాష్ట్ర ఖజానా నుండి తీసుకుంటున్నటువంటి అంశం కాబట్టి దీంట్లో మిస్యూజెస్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే దీనికి లబ్ధిదారులకు ఏమైనా కట్ ఆఫ్ పెడతారా, అసలు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉందా? కోటేశ్వరరావు గారు, సో వాట్ నెక్స్ట్? ఇందాక నేను జనార్దన్ గారితో ఒక మాట అనడం జరిగింది. సో ప్రభుత్వం బిల్ తీసుకొస్తుందా, లేని పక్షంలో ప్రైవేట్ బిల్లు ప్రతిపక్షం పెట్టేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ప్రతిపక్షం ఫైట్ చేస్తుంది గట్టిగా. ఇప్పుడు కోర్టులకి ఏ పథకాలను అమలు జరపాలి, ఏ పథకాలని అమలు జరపకూడదు అనేటువంటి విచక్షణ అధికారం కోర్టులకి లేదు. అది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం. అవును, ఆ పథకాలని అమలు జరపడంలో రూపొందించినటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తే, లేకపోతే మన మిత్రుడు చెప్పినట్టు అనర్హులకి ఇస్తే నిబంధనలకు విరుద్ధంగా, అలాంటి వాటిని ఎవరైనా సవాల్ చేయొచ్చు, వాటి మీద కోర్టులో నిర్ణయాలు చేయొచ్చు తప్ప స్కీముల్ని రద్దు చేసేటువంటి అధికారం కనుక న్యాయ వ్యవస్థకు ఉండేట్లయితే మొత్తం దాదాపు స్కీమ్స్ అన్ని రద్దు చేస్తారు. అందుకని అటువంటి అధికారం కోర్టుకు లేదు. అందుకనే చట్టం అనేటువంటిది హక్కుగా ఇచ్చేది, స్కీమ్ అనేటువంటిది దయాదాక్షిణ్యం, అంతకుమించి వేరే ఏం లేదు. ఇప్పుడు ఏ క్షణంలో అయినా ఎత్తేయచ్చు. ఇప్పుడు మనం ఐరోపాలోను అమెరికాలోనూ జరుగుతున్నటువంటి పరిణామం ఇదే. 50 సంవత్సరాల క్రితం అనేక పథకాలని, అనేక స్కీమ్స్ అమలు జరిపారు. ఏదో ఆ రోజు ఉన్నటువంటి సోవియట్ యూనియన్, కమ్యూనిజం వ్యాప్తి ఈ నేపథ్యంలో. ఇప్పుడు ఆ సోవియట్ యూనియన్ రద్దు అయిపోయిన తర్వాత ఇంకా అడిగేటువంటి వాడు ఎవడూ లేడు అనేటువంటి ఉద్దేశంతో సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కోత పెట్టుకుంటూ వస్తున్నారు ఐరోపాలోను అమెరికాలోను. అటువంటి పరిస్థితే మన దేశంలో కూడా ఇప్పుడు హైకోర్టు ఖచ్చితంగా, మన జనార్దన్ గారు అంత స్పష్టంగా చెప్పలేదు కానీ చట్టబద్ధతని ప్రశ్నించారు ఆ న్యాయవాది గోపాల్ అనేటువంటి న్యాయవాది. ఆ చట్టబద్ధత అనేటువంటి అంశాన్ని నిర్ణయించడానికి హైకోర్టు మరి దానికి ఉన్నటువంటి పరిధులు ఏమిటి అనేటువంటి ఒకటైతే,
ఆ చట్టబద్ధత గురించి రాష్ట్ర ప్రభుత్వము తన అఫిడవిట్ జారీ చేయాలి. కోర్టుకు అటువంటి విచారణ చేసే అధికారం ఉందా లేదా అనేటువంటిది చేయాలి. చేయకపోతే చేసేంత వరకు ఈ అంబిగ్విటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్ గా నేను చెప్తున్నాను, ఆయన జనార్దన్ గారు చెప్పినట్టు స్కీమ్స్ రద్దు చేసేటువంటి అధికారం కోర్టుకు లేదు. అక్రమాలు జరిగితే మాత్రం సవరించమని చెప్పేటువంటి అధికారం మాత్రమైతే ఉన్నది. థ్యాంక్ యూ కోటేశ్వర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో పైన కోర్టు ఇచ్చినటువంటి స్టే నేపథ్యంలో తాత్కాలికంగా ఈ పథకాన్ని ఆపివేయడం జరిగింది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది? బిల్లు పెట్టి దీన్ని చట్టబద్ధత చేసేటువంటి అవకాశం ఉందా? జీవోలతో కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందా? సో రేపు పొద్దున ప్రతిపక్షాలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాయి. 2014 నుంచి అమలు చేస్తున్నటువంటి పథకానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు బ్రేకులు పడుతున్నాయి? 6 గ్యారెంటీలే రావడం లేదంటే గత పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి లేదా అన్నటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతిపక్షాలు అడుగుతాయి. అండ్ మోరోవర్ ఇప్పుడే ఇట్లా ఉంటే 100 రోజుల్లో అమలు చేస్తామని కూడా ఇప్పటివరకు మిగతా పథకాలు అమలు చేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలను ఎదుర్కోబోతోంది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.